నమస్కారం. ఇది చిట్టి టీవీ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం చాలా మందిలో ఉన్న ఒక పెద్ద భయం గురించి. బ్యాంక్ లోన్ అంటే ఎందుకు భయం వస్తుంది? లోన్ ఎవరికిస్తారు? ఒక్కసారి లోన్ తీసుకుంటే బ్యాంక్ జీవితాంతం వెంటపడుతుందా? ఇవన్నీ నిజాలా లేక అపోహలా అన్నదే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం. చాలామంది అనుకుంటారు మనలాంటి వాళ్ళకు బ్యాంక్ లోన్ ఇవ్వదని. కానీ ఇది పూర్తిగా తప్పు ఆలోచన. బ్యాంకులు జీతం పొందే ఉద్యోగులకు, చిన్న వ్యాపారులకు, రైతులకు, స్వయం ఉపాధి చేసుకునే వారికి లోన్ ఇస్తాయి. మీకు నిరంతర ఆదాయం ఉందా లేదా, తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా అన్నదే బ్యాంక్ చూస్తుంది. లోన్ అనేది బ్యాంక్ చేసే ఉపకారం కాదు, అది ఒక సిస్టంలో భాగం. ఇంకొక పెద్ద అపోహ ఏంటంటే లోన్ తీసుకుంటే బ్యాంక్ వెంటపడుతుందన్న భయం. నిజమేంటంటే మీరు టైంకి ఈఎంఐ కడితే బ్యాంక్ మీ వెంటపడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందే బ్యాంక్ చెబితే వారు మీకు సహకరిస్తారు. బ్యాంక్ శత్రువు కాదు. క్రమశిక్షణగా ఉంటే బ్యాంక్ మీ అభివృద్ధికి భాగస్వామి అవుతుంది. ఇప్పుడు రీపేమెంట్ గురించి మాట్లాడుకుందాం. లోన్ తీసుకోవడం కంటే లోన్ను సరిగ్గా రీపేమెంట్ చేయడం చాలా ముఖ్యము. మీరు టైంకి ఈఎంఐ కడితే మీ మీద నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తులో పెద్ద లోన్ సులభంగా వస్తుంది. వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంక్తో మంచి సంబంధం ఏర్పడుతుంది. కానీ ఒక్క ఈఎంఐ మిస్ అయినా మీ ఫైనాన్షియల్ రికార్డుపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, సిఐబిఐఎల్ స్కోర్. సిఐబిఐఎల్ స్కోర్ అంటే మీ ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు టైంకు చెల్లిస్తే మీ స్కోర్ పెరుగుతుంది. ఆలస్యం చేస్తే స్కోర్ తగ్గుతుంది. డిఫాల్ట్ అయితే భవిష్యత్తులో లోన్ తీసుకోవడం కష్టమవుతుంది. సాధారణంగా 750 పైగా సిఐబిఐఎల్ స్కోర్ ఉంటే లోన్ తత్తరగా వస్తుంది, వడ్డీ తక్కువగా ఉంటుంది, బ్యాంక్ మీపై ఎక్కువ నమ్మకం పెడుతుంది. అందుకే గుర్తుంచుకోండి, లోన్ భయం కాదు, తప్పు అవగాహననే అసలు భయం. సరైన అవసరానికి సరైన ప్లాన్తో సమయానికి రీపేమెంట్ చేస్తే లోన్ మీ జీవితాన్ని ముందుకు నడిపించే మంచి సాధనం అవుతుంది. చివరిగా ఒక మాట, భయంతో లోన్ను దూరం పెట్టకండి, అవగాహనతో ముందుకు సాగండి. లోన్ తీసుకోండి కానీ లోన్కు బానిస అవ్వకండి. ఇలాంటి నిజమైన బ్యాంకింగ్ అవగాహన వీడియోల కోసం చిట్టి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.